హాయ్, వెల్కమ్ టు గట్టూస్ కిచెన్. ఈరోజు నేను మీకు ఎగ్తో పన్నీర్తో కలిపి ఎగ్ పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇది చాలా బాగుంటుంది. పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది. ఇందులో మనకు కూరగాయలు ఉంటాయి, పన్నీర్ ఉంటుంది, ఎగ్ ఉంటుంది. మనకు ఎగ్ కూడా ఇలా పీసెస్ పన్నీర్ పీసెస్ హెల్త్కి చాలా మంచిది. ఇందులో క్యాప్సికమ్ వేసుకోవచ్చు, ఇంకా క్యాబేజీ, కాలీఫ్లవర్ వేసుకోవచ్చు, ఉల్లికాడలు వేసుకోవచ్చు. మనం ఎంత అంటే అంత హెల్తీగా చేసుకోవచ్చు. లంచ్ బాక్స్లో చాలా బాగుంటుంది, పిల్లలు ఇష్టపడి తింటారు. ఒకసారి చేసి చూడండి. మీకు కనుక నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఒక గ్లాసు బాస్మతి రైస్ తీసుకోవాలి. ఒక 2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి వీటిని. ఇలా 2 సార్లు కడుక్కున్నాక మనం 1 గ్లాసు రైస్ తీసుకున్నాం కదా, 1.5 గ్లాసు వాటర్ తీసుకోవాలి. ఒక చిటికెడు ఉప్పు వేయాలి. 1 స్పూను ఆయిల్ వేయాలి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని మనం కుక్కర్లో అడుగున నీళ్ళు పోసేసి ఈ గిన్నె పెట్టేసుకోవాలి. 3 విజిల్స్ పెట్టుకోవాలి. మనం డైరెక్ట్గా చేసుకుంటే 1 విజిల్, కానీ 3 విజిల్స్ పెట్టుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. 2 గుడ్లని మనం కట్ చేసుకొని వేసుకోవాలి. దీంట్లోకి ఒక చిటికెడు ఉప్పు వేసుకోవాలి. ఒక పావు చెంచా మిరియాల పొడి వేసుకోవాలి. ఇది బాగా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒకటి ఫ్లాట్గా ఉండే బౌల్ తీసుకోవాలి. దీనికి కొంచెం ఆయిల్ స్ప్రే చేయాలి. ఇలా మొత్తం ఆయిల్ స్ప్రే చేసి మనం బీట్ చేసుకున్న కోడిగుడ్లు ఉన్నాయి కదా, ఇందులో వేసుకోవాలి. మనం కుక్కర్లో రైస్ పెట్టేసి పైన ఈ ఎగ్ మిశ్రమం పెట్టేసి మనం 2 ఉడికించుకోవాలి. ఎగ్, మిరియాల పొడి, ఉప్పు కలిపి మనం ఉడకబెట్టుకున్నాం కదా, దీన్ని మనం ముక్కలుగా కట్ చేసుకోవాలి. పన్నీర్ కూడా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇది హోమ్మేడ్ పన్నీర్, నేను ఇంట్లోనే చేశాను. బాస్మతి రైస్ ఇలా పొడిగా వండుకోవాలి. ఇది పూర్తిగా చల్లారాలి. మనకు తొందరగా చేయాలనుకుంటే మనం ఫ్యాన్ కింద ఒక ప్లేట్లో పెట్టేసి ఆరబెట్టేసుకోవచ్చు. టైం ఉన్నదంటే ఇలా ఒక్కసారి కలిపేసి మనం మూత తీసేసి పెట్టేసినామంటే పూర్తి పొడిగా వస్తుంది. మనం ఎంత వాటర్ తక్కువ పోసి వండినా వేడిది చేస్తే మొత్తం ఫ్రైడ్ రైస్ అనేది ముద్దలాగా అయిపోతుంది. కంపల్సరీ ఇలా పూర్తి చల్లారనివ్వాలి. ఇది బాస్మతి రైస్, ఎగ్గులు, పన్నీరు, ఈ 3 రెడీ పెట్టుకొని ఇప్పుడు మనం ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఇలా ఇనుప మూకుడు పెట్టుకొని ఇందులో ఒక 5-6 స్పూన్లు నూనె వేసుకోవాలి. ఈ నూనె బాగా వేడెక్కనివ్వాలి. నూనె వేడెక్కినాక క్యారెట్, బీన్స్ సన్నగా కట్ చేసుకున్న ముక్కలు, ఇవి 1 కప్పు వరకు, మనం ఎన్నైనా వేసుకోవచ్చు, మన ఇష్టం. వీటిని ఇలా పెద్ద మంట మీదనే వేయించాలి. ఇలా కొంచెం వేగినాయి కదా, ఇప్పుడు కోడిగుడ్డు ఇవి ముక్కలు ఇవి వేసుకోవాలి. పన్నీర్ వేసుకోవాలి. ఇవి ఒకసారి బాగా కలపాలి. మంట అసలు తగ్గించవద్దు, ఫుల్ సెగ ఉంచుకోవాలి. కొంచెం వేగినాక
మనం ముందు చేసి పెట్టుకున్నాం కదా రైస్, ఇది వేసుకోవాలి. 1 స్పూన్ వరకు మిరియాల పొడి, సరిపడినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఎక్కువ మంట మీదనే వేయించాలి. మనం అసలు మంట అనేది తగ్గించొద్దు, సిమ్లో పెట్టకుండా ఫుల్ మంట మీదనే వేయించాలి. ఇందులో క్యాప్సికమ్ వేసుకోవచ్చు, క్యాబేజ్ వేసుకోవచ్చు, కాలీఫ్లవర్ వేసుకోవచ్చు. మనం ఏ సాసులు ఏవి వేయకుండా సింపుల్గా చాలా బాగుంటుంది. చాలా తొందరగా కూడా అయిపోతుంది. లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది. కూరగాయ ముక్కలు ఇంకా అన్నీ కూడా వేసుకోవచ్చు. పన్నీర్ కూడా హెల్త్కి మంచిది, ఎగ్ హెల్త్కి మంచిది. అలా ఈ రెండు కలిపి చేసుకోవడం చాలా బాగుంటుంది. మనం ఎగ్ కొట్టి పోసి కూడా చేసుకోవచ్చు, కానీ ఇలా చేస్తే ఏంటంటే పిల్లలకు చాలా నచ్చుతుంది. పీసెస్ లాగా పన్నీర్ పీసెస్, ఎగ్ పీసెస్ చాలా నచ్చుతుంది ఇలా చేయడం వల్ల. ఇలా బాగా వేడెక్కగానే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ ఇనుప ముక్కుట్లో చేస్తేనే బాగా వస్తాయి. ఇది ఇప్పుడు కొత్తది ఇనుప ముక్కుడు, ఫస్ట్ ఇదే చేస్తున్నాను. ఎగ్ పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది.